భారతీయ సప్తఋషులు మహాత్ముల గురించి అనేక గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అలాంటి కథల్లో తులసీదాసు చెప్పిన కథ ఒకటి. అప్పుడు తులసీదాసు కాశీలో నివసిస్తున్నారు. ప్రతి ఇంట ఆయనకు ఆయనతో ప్రణీతమైన రామాయణ గ్రంథానికి సన్మాన సత్కారాలు లభించేవి. రామనామాన్ని భ్రమరంలాగా జపించేవారి ముందు ఆయన పవిత్రమైన తులసి మొక్కలా గోచరించేవాడు. అలాంటి పరమభక్తుడైన తులసీదాసు భక్తుల సందేహాలను తీర్చేవారు. ఒకనాడు ధనపాలుడనే ధనికుడు తులసీదాసు వద్దకు వచ్చాడు. అతడు పరమలోభి. అతడు ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశాడు. ఇంటింటా శ్రీరామచంద్రుడు అనేక ఉపచారాలతో అర్చించబడుతున్నాడని ఆయన ఎరుగును. మహాత్మా, నాకు కూడా శ్రీరామచంద్రుణ్ణి సకలోపచారాలతో అర్చించాలని ఉంది అన్నాడు. అలాగే చెయ్యి, నిన్ను అడ్డుకొనేదెవరు అన్నాడు తులసీదాసు. అది కాదు స్వామి, అర్చనకు పూలు పళ్ళు ధూపదీపాదులు అవసరం కదా. వీటికి దమ్మిడి వ్యయం చెయ్యకుండా అర్చన జరిగే ఉపాయం చెప్పండి అన్నాడు ధనపాలుడు. అమితాశ్చర్యంతో ఆ లోబిని అపాతమస్తకం తిలికించాడు తులసీదాసు. అతడి పిసినారితనం చూసి ఆయనకు జాలి కలిగింది. చాలాసేపు మౌనంగా ఉన్నాడు. చివరకు మానస పూజ తప్పించి నాకు అన్యమార్గం కనిపించడం లేదు. మానస పూజ అంటే అన్ని ఉపచారాలు కాల్పనికాలు. నీవు అన్నీ చేస్తున్నట్లు మనసులో ఊహించాలి. నీవు కావాల్సినన్ని ఉపచారాలతో ఆ విధంగా చెయ్యవచ్చు. చిల్లి కవ్వ కూడా ఖర్చు లేదు అన్నాడు తులసీదాసు. ధనపాలుని ఆనందానికి అవధులు లేవు. ఇంతకాలం ఇలాంటి ప్రణాళిక కోసమే తాను ఎదురు చూశాడు. అయితే కాల్పనికమైన ఎక్కువ పదార్థాలు నివేదించదలచలేదు. అందువల్ల ఏ విధంగా మానస పూజ చేయాలో సవివరంగా చెప్పండి అని తులసీదాసును అడిగాడు ధనపాలుడు. శ్రీరామచంద్రుణ్ణి ఒక్క నిమిషం ధ్యానం చేసి ఆయన ప్రతిమను బంగారు సింహాసనంపై ప్రతిష్ఠించు. రకరకాల పుష్పాలతో అలంకరించు. ఆ పైన వేడి చేసిన ఆవు పాలల్లో కాస్తంత పంచదార కలిపి నివేదన చెయ్యి. పంచదార కలపడం మాత్రం మరువకు సుమా. నా రాముడు పంచదార లేని పాలు త్రాగలేడు. అనుదినం ఈ విధంగా మానస పూజ చెయ్యి. దమ్మిడి వ్యయం కాదు అన్నాడు తులసీదాసు. పాలుని లోభగుణం అటుంచి అతడికి నిష్టమెండు. తులసీదాసుని గురువుగా ఎంచి ధనవ్యయం లేని మానస పూజ మొదలుపెట్టాడు. పంచదార ఎక్కువ వాడకం జరుగురాదని ఒక చెంచా డబ్బా కొన్నాడు. ఈ విధంగా కొన్ని ఏళ్లు గడిచాయి. ఒకనాడు పాలు నివేదన వేళకు మనసులో చెంచా కనపడలేదు. చేసేది లేక డబ్బా నుంచి పంచదారను పాలలోకి వంపాడు. పంచదార ఎక్కువ పడింది. వెంటనే మనసులో ఉన్న పాలగిన్నెలో చెయ్యి పెట్టి కరగని పంచదార తీసివేయసాగాడు. 15 సంవత్సరాలుగా ఈ లోబి మానసిక పూజను స్వీకరిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. అయినా అతడి పిసినారితనం కించిత్తైనా తగలేదు. ప్రభువుకు అమితమైన అనుకంపన కలిగింది. భక్తుని చెయ్యి గట్టిగా పట్టుకుని, ధనపాల, పాలు కాల్పనికమే, పంచదార కాల్పనికమే. కాల్పనిక పంచదార కొంచెం ఎక్కువయ్య పడితే ఏమిటయ్యా, ఉండనీరాదు అన్నాడు. శ్రీరామచంద్రుని కరస్పర మూలంగా ధనపాలుల్లో పరమ వైరాగ్యం కలిగింది. వెంటనే అతడు నిజమైన భక్తి ప్రవత్తులతో శ్రీరాముని ధ్యానించి తరించాలని తపోభూమికి వెళ్ళిపోయాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. దీన్ని బట్టి ఆ రాముడి కృప ఎలాంటిదో అర్థమవుతుంది.